విజయవాడ అన్నపూర్ణ థియేటర్ సమీపంలో జరిగిన డబుల్ మర్డర్ సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఎందుకు జరిగాయి ఈ హత్యలు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాడి తర్వాత పరారైన మిగిలిన యువకుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. మా కొలీగ్ సాహిత్య జాయిన్ అవుతున్నారు. సాహిత్య, అసలు ఈ హత్యలు ఎందుకు జరిగాయి? పదునైన ఆయుధాలతో యువకులు దాడి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఆయుధాలు ఎక్కడివి? అసలు పోలీసులు ఎలాంటి దర్యాప్తు సాగిస్తున్నారు? విజయవాడలో ప్రస్తుతం భయంకరమైన వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. నిజంగా రెండు మర్డర్లు ఒకేసారి జరగడం అనేది నిజంగా అందరినీ భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విజయవాడ అన్నపూర్ణ థియేటర్ అందరికీ బాగా సుపరిచితం. ఆ సమీపంలోనే ఒక మర్డర్ జరగడం, ఈ రెండు మర్డర్లు జరగడం, ఆ ఒక వ్యక్తే అంటే ముగ్గురు కూడా ఒకటే రూమ్లో నివసిస్తూ ఉంటారు. ముగ్గురు మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో అయితే కనుక మూడో వ్యక్తి మరో ఇద్దరిని అక్కడికక్కడే మర్డర్ చేసిన పరిస్థితి అయితే కనుక ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే సుధీర్ నివాస్ నా వెనకాల ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడే మర్డర్ చోటు చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ నుంచే కూడా మూడో వ్యక్తి ఎవరైతే మర్డర్ చేశాడో ఆ నిందితుడు ఇక్కడ నుంచే పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఏదైతే మర్డర్ జరిగిందో ఈ మర్డర్కి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే ఈ ఏరియాకి అంతా వచ్చి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచే ఆ మర్డర్ చేసిన వ్యక్తి పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అసలు పోలీసులు దీనికి సంబంధించి కూడా ఆ ముగ్గురు మధ్య ఎందుకు గొడవ జరిగింది ఏంటి అనే వివరాలను అయితే కనుక సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఈ టోటల్ బిల్డింగ్ని ఒకసారి మనం చూడొచ్చు. ఇది అంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ హౌస్ కాంప్లెక్స్ లో మనకు కనపడుతూ ఉంది. ఈ కాంప్లెక్స్ లో కింద ఫ్లోర్ లోనే వాళ్ళ ముగ్గురు కూడా ఒక రూమ్ లో రెంట్కి తీసుకుని ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆ ముగ్గురు మధ్య కూడా బాహాబాహి గొడవ, ఏదో ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఆ గొడవ నేపథ్యంలో ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇంకొంచెం సీరియస్ గా వీళ్ళిద్దరి మీదకి రావడము, వీళ్ళిద్దరూ కూడా అప్పటికి ముగ్గురు మధ్య కూడా సంభాషణ కొంచెం గొడవ అత్యధికంగా కూడా ఉన్న నేపథ్యంలో అయితే కనుక ఈ మూడో వ్యక్తి ఆ ఇద్దరిని కూడా మర్డర్ చేసి ఇక్కడి నుంచే పారిపోయిన పరిస్థితి. మనం ఏదైతే ఇక్కడ హడావిడి వాతావరణం చూస్తూ ఉన్నామో ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇక్కడ కింద ఏదైతే కొన్ని రూమ్స్ ఉన్నాయో ఆ రూమ్స్ దగ్గర అయితే కనుక మర్డర్ చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అందులో ఒక వ్యక్తి విజయనగరానికి సంబంధించిన వ్యక్తిగా కూడా మనకి సమాచారం అంతా ఉంది. మిగిలిన ఇద్దరు కూడా విజయవాడ వాసులే అన్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరు, ప్రస్తుతానికి ఆ ఓనర్ ఆధీనంలో వీళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే అసలు మర్డర్ ఎందుకు జరిగింది, ఈ రెండు మర్డర్లు వీళ్ళిద్దరిని కూడా ఎందుకు మర్డర్ చేయాలనుకున్నారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ ఏదైతే మర్డర్ చోటు చేసుకుందో అక్కడ వాళ్ళిద్దరూ కూడా క్యాటరింగ్ పనులు చేసుకోవడానికి అయితే కనుక ఇతర ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే క్యాటరింగ్ నేపథ్యంలో అక్కడ కొంతమంది వంటలు వడ్డించడము, లేకపోతే ఏదైతే వంటలకి సంబంధించి కూడా వంటలు వండే నేపథ్యంలో అలాంటి పనులు కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. కాబట్టి దానికి ఇక్కడికి వచ్చినట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఇక్కడ రూములు తీసుకుని రెంట్కి అయితే కనుక వాళ్ళ ముగ్గురు ఉంటున్నారు. ఒకటే రూమ్లో వాళ్ళ ముగ్గురు ఉండడం, రూమ్లోనే వాళ్ళకి ఏదో మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి విజయవాడలో మిట్ట మధ్యాహ్నం పట్ట పగలే మర్డర్ చేసి పారిపోయిన పరిస్థితి. ఒక్కసారి మనం బిల్డింగ్ వైపు చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన కెమెరామెన్ శివరామకృష్ణ అయితే కనుక టోటల్ విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. లోపల చాలా చీకటిగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారి మనం ఆ గేట్ వద్దకైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఒక్కసారి మనం లోపల ఏదైతే రెడ్ క్లాత్ కప్పిన అక్కడ మర్డర్ ఎక్కడ జరిగిందో అక్కడైతే కనుక ఒకసారి చూడొచ్చు. ఈ కారిడార్లోనే ఇక్కడ ఈ లోపలే మనకి రూమ్స్ అయితే ఉన్నాయి. ఆ రూమ్స్ వద్దనే మర్డర్ అయితే జరిగింది. ఖచ్చితంగా పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ ని అడిగి అయితే ఇక్కడ రౌడీ షీటర్ కిషోర్ అనే వ్యక్తి ఈ హత్యలు చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. అసలు క్యాటరింగ్ చేసే వ్యక్తుల్ని ఎందుకు చంపినట్టు ఏదైనా గొడవలు ఉన్నాయా, ఏదైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, అసలు ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా సమాచారం ఇస్తున్నారా? మర్డర్ చేసి పారిపోయిన వ్యక్తి పేరు కిషోర్ అన్నట్టుగా కూడా ఇప్పటికే తాజాగా మనకు సమాచారం అందుతున్న నేపథ్యంలో అతని పైన గతంలో కూడా రౌడీ షీట్లు కూడా ఉన్నట్టుగా కూడా మనకి అర్థమవుతా ఉంది. అసలు అతను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ చోటు చేసుకుందో, వాళ్ళిద్దరు ఇతన్ని ఏమైనా ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించారు, ఇతనికి కోపం వచ్చి చంపేశాడా ఏంటి అనేది అయితే పూర్తి అసలు స్టోరీ లోపల ఏం జరిగింది, ఎందుకు మర్డర్ చేశాడు, ఎందుకు అంత ఏదైతే సంభాషణ చోటు చేసుకుంది, ఘర్షణ చోటు చేసుకుంది
ఉందనే వివరాలు అయితే కనుక పోలీసులు సేకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే పక్క రూమ్లే కాబట్టి, చిన్న రూమ్లే కాబట్టి ఖచ్చితంగా పక్కన వాళ్ళకు కూడా వినపడే అవకాశం ఉంటుంది. చంపేసేటప్పుడు ఖచ్చితంగా బోర్మని ఖచ్చితంగా అరుస్తారు కాబట్టి వాళ్ళు చంపేసే టైంలో కానీ, గొడవ పడే టైంలో కానీ ఎవరైనా విన్నారా, చూసారా అనే వివరాలను కూడా పోలీసులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీడియాని కూడా లోపలికి వెళ్లేందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే పూర్తి సమాచారం కానీ అటు క్లూస్ టీమ్ కూడా, అంటే ఇప్పటికీ డెడ్ బాడీస్ లోపలే ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడ నుంచి అలాంటి డీటెయిల్స్ కూడా ఏవి బయటికి రాలేదు కాబట్టి ఏదైతే మర్డర్ జరిగిన ప్రదేశం మొత్తం అంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అక్కడ నుంచి ఏదైనా ఇంకొంచెం క్లూ కానీ ఒక డీటెయిల్ కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదని చెప్పొచ్చు. అయితే ఈ కిషోర్ అనే వ్యక్తి పేరు కూడా ఇప్పుడే తాజాగా బయటికి వస్తున్న నేపథ్యంలో అతని పైన రౌడీ షీట్లు ఏమైనా ఉన్నాయా, ఇటువైపు ఈ ఏరియాలో మొత్తం సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను కూడా వాళ్ళు పరిశీలించిన అనంతరం నిందితుని కోసం గాలింపు చర్యలు ఎంతవరకు కొనసాగుతున్నాయి పోలీసులు ప్రస్తుతం? అంటే ఇది చాలా తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా విజయవాడ సిటీలో ఒక్కసారిగా 2 మర్డర్లు జరగడంతో స్థానికంగా భయాందోళనకు గురైన పరిస్థితి స్థానికులు కూడా. సో పోలీసులు ఆ నిందితుని కోసం ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు? ఎస్, ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా విజయవాడలో ఈ మధ్య కాలంలో క్రైమ్ రేట్ నిజంగా కూడా ఒక్కొక్క రోజు చూసుకుంటే డబ్బుల కోసం కానీ, బంగారం కోసం కానీ మోసాలు జరుగుతున్న కేసులు మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో వెంటనే ఇవాళ మధ్యాహ్నం విజయవాడలో మిట్ట మధ్యాహ్నం 2 మర్డర్లు జరగడం అనేది నిజంగా చాలా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అది కూడా అన్నపూర్ణ థియేటర్ సమీపంలో ఈ మర్డర్ జరగడం అనేది ఖచ్చితంగా దీని పోలీసులు అయితే కనుక వాళ్ళు డీటెయిల్స్ అయితే తెలుసుకునే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎవరైతే కిషోర్ ఇక్కడ నుంచి పారిపోయాడో ఆ కిషోర్ని అయితే పట్టుకునే ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసులు పడ్డారని చెప్పొచ్చు. వీళ్ళ డెడ్ బాడీస్ని కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఆ పోస్ట్ మార్టం నిమిత్తం అయితే కనుక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. దానికన్నా ముందు అక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతను ఏ దారిలో అయితే పరిగెట్టాడు, ఎక్కడి నుంచి అయితే పారిపోయాడో ఆ దారి పొడవాటున కూడా ఎక్కడెక్కడైతే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు సేకరించి అక్కడ నుంచి ఆ సీసీటీవీ ఫుటేజ్లో అతను ఎటువైపు వెళ్ళాడు అనే వివరాలను కూడా తెలుసుకుని అది అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు ప్రస్తుతం చేస్తున్నారని చెప్పొచ్చు. గతంలో ఏవైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా, జైలుకు వెళ్ళాడా, జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి విషయాలలో అంటే గొడవల్లో తలదూరుస్తున్నాడా ఆ కిషోర్ అనే వ్యక్తి అనే వివరాలను కూడా పోలీసులు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ ఇద్దరిని చంపడానికి గల కారణం ఏంటి, అక్కడ గొడవ ఏం జరిగింది, అసలు ఏం సంభాషణ చోటు చేసుకుంది అనే వివరాలను కూడా పోలీసులు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇటు విజయనగరం నుంచి కూడా ఎవరైతే ఒక అతను చనిపోయి ఉన్నాడో అతని తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని అయితే ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చనిపోయిన 2 వ్యక్తుల పేర్లను కూడా పోలీసులు ఇంకా రివీల్ చేయలేదంటే వాళ్ళు కూడా వాళ్ళ ఆధార్ కార్డులు కానీ, ఇక్కడ ఎప్పటి నుంచి రెంట్కి ఉంటున్నారు, ఎప్పుడు వచ్చారు, ఆ క్యాటరింగ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్యాటరింగ్ విషయంలోనే ఏదైనా గొడవ జరిగిందా, పర్సనల్గా ఏమైనా గొడవలు జరిగాయా అనే విషయాలను కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా విజయవాడలో 2 మర్డర్లు ఒకేసారి జరగడం అనేది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ 2 మర్డర్లకు సంబంధించి కూడా ఇప్పటికే హడావిడి వాతావరణం విజయవాడలో నెలకొంది. చాలా మంది భయాందోళన గురి చెందుతున్న పరిస్థితి కూడా కనపడుతుందని చెప్పొచ్చు. బెజవాడ అంటేనే అందరూ అంతకుముందు గడగడలాడిపోయే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ రాబోతుందా అనే విషయాలను కూడా ఇక్కడ ఉన్న జనాలు అయితే కనుక భయపడుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ కాంప్లెక్స్ మొత్తమే కాదు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా మర్డర్ జరిగిందని తెలుసుకున్న అనంతరం అయితే కనుక కొంచెం భయపడుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది విజయవాడలో ఒకసారిగా జంట హత్యలు కలకలం రేపాయి. క్యాటరింగ్ చేసే 2 యువకులు హత్యకు గురయ్యారు. స్థానికంగా ఉన్న రౌడీ షీటర్ కిషోర్ ఈ హత్యలు చేసినట్లుగా సమాచారం అందుతుంది. పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది, ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ యువకులు 2 కూడా మద్యం మత్తులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. హత్య గురైన యువకులు కూడా, అందులో ఒకరు విజయనగరానికి చెందిన వ్యక్తి, ఒకరు విజయవాడకు చెందిన యువకుడిగా చెప్తున్నారు. హత్య చేసిన తర్వాత హతుడు అక్కడ నుంచి పరారయ్యాడు. సో అతని కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఒక్కసారిగా గవర్నర్పేట, అత్యంత రద్దీగా ఉండే గవర్నర్పేట థియేటర్ సమీపంలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి రేగింది, కలకలం రేగింది. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ పరిస్థితిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక పూర్తిస్థాయి లోతైన దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడి కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఈ హత్య ఎందుకు జరిగింది, ఏదైనా వ్యక్తిగత కారణాలున్నాయా లేదా ఇతరత్ర ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఒకరు వచ్చి చెప్తే నాకు ఫోన్ చేశారు మేడం. నేను చేశాను చూసారు. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.